నమస్కారం అండి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అనమాట. ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుస్తుందాం. ఇప్పుడు చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు 2 శుభవార్తలు అనమాట. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇవాళ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఏదైతే అడ్వాన్స్ పరీక్షలు అంటారో ఫలితాలు అయితే రిలీజ్ కానున్నాయన్నమాట. ఇందులో జనరల్ వొకేషనల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి 11:30 గంటలకైతే ఆన్లైన్లో రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. సో ఇందుకు సంబంధించి అధికారికంగా ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ పరీక్షల ఫలితాల కోసం తెలంగాణ స్టేట్ వెబ్సైట్ లేదా టీజీ ఏదైతే బిఐఈ అధికార వెబ్సైట్ లేదంటే tgbi.cg.ఈ వెబ్సైట్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు అనమాట. ఆల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసేతో పాటు పుట్టిన తేదీ టైప్ చేస్తే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 12 తేదీ నుంచి 21 తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంట్ పరీక్షలు అయితే జరిగాయి. కాబట్టి ఈ నేపథ్యంలో 3.98 లక్షల మందికి పరీక్షలు అయితే హాజరయ్యారు. త్వరలోనే ఎంసెట్, డిగ్రీ ప్రవేశాలు, అదేవిధంగా ఇతర ఉన్నత విద్యా కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియలు స్టార్ట్ కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉద్దేశంతో ఇవాళ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్. సో మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి. రాష్ట్రంలోని సర్కారు బడులకు సంబంధించి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ విడత అనేది అమలు చేయనున్నారు. మొదట 1200 స్కూళ్ళలోనే అమలు చేయబోతున్నారనమాట. సో అంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో తెలంగాణ విడతల వారీగా విస్తరించబోతున్నారు అంటున్నారు. తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఎందుకంటే విద్యార్థులకు శుభవార్త అందించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కేవలం ఉచిత బస్సు ప్రయాణ సదుపాయమే కేవలం ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదివే విద్యార్థులకు ముఖ్యంగా ఏదైతే మాత్రమే వర్తింపలా నిబంధనలు కూడా అమలు చేయాలని రేవంత్ సర్కారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రతిపాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు సంబంధించి నాణ్యమైన విద్యా భోజనంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించబోతున్నారు. అంటే అదేవిధంగా ఇందులో ఈ విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని, అంటే పొద్దుగాల ఏదైతే బ్రేక్ఫాస్ట్, టిఫిన్, ఇడ్లీ, వడ, పూరి ఏదైతే ఉన్నాయో దాంతోపాటు ఈ మధ్యాహ్నం భోజనం కూడా అందించబోతున్నారు. రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివే విద్యార్థులకు సంబంధించి ఉచిత బస్సు కల్పించడంతో పాటు విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు దోహదపడుతుంది అన్నమాట. ప్రతి ఏటా పెరుగుతున్న డ్రాప్అవుట్ తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పేసి. సో మొత్తం మీద అయితే